హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రోడక్ట్ అండ్ ప్లేట్. సో ఇవాళ ఒక షార్ట్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట, 2 days ట్రిప్. అంతకన్నా ముందు ఇవాళ ఒక ఫంక్షన్ అటెండ్ అవుతాను. సో 2 minutesలో మేమిద్దరం రెడీ అయిపోయి మళ్ళీ వస్తాం. బాయ్ బాయ్ బాయ్. సో రెడీ అయిపోయాం మేము. సో వీళ్ళ డాడీ ఇంకా రాలేదు, వచ్చాక బయలుదేరుతాం. అంగో ఓంకార్ డ్రెస్ చూపించు డాడీ. ఎస్, నేను సింపుల్ డ్రెస్ వేసేసుకున్నాను. వాచా? ఓకే, వాచ్. ఓంకార్ వాచ్. ఎవరు కొన్నారు అది? లైలా కొని ఇచ్చింది. లైలా కూడా ఇచ్చింది. దీనికి లైట్ వస్తుంది, అలాగే ఇది తిరుగుతుంది. ఇది ఓపెన్ చేస్తే టైం కనబడుతుంది. వాళ్ళ పిన్ని కొనిచ్చింది అనమాట. సో వాళ్ళ డాడీ ఇంకా రాలేదు, వచ్చాక ఫంక్షన్కి వెళ్ళిపోయి ఫంక్షన్ చూసేసుకొని వచ్చాక లగేజ్ ప్యాక్ చేసేసుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. సీ యూ. వెల్కమ్. సో ఇక్కడ ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయాం. ఈ ఎండ ఎంత ఎక్కువ ఉందంటే వామ్మో, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఆ చెట్లు ఉన్న చోట మాత్రమే నీడగా ఉందన్నమాట. సో వెళ్ళడానికి 1 hour, రావడానికి 1 hour. సో ఇక్కడ 4కి స్టార్ట్ అవుతున్నాం అంటే మేము ఇంటికి వచ్చేసేటప్పటికి 3:30 అయింది. 3:30కి గప్ప ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా హడావుడి అయిపోయింది ఆ రోజు. నేను ముందెందుకు ప్యాక్ చేయలేదంటే త్వరగానే వచ్చేస్తాం కదా ఫంక్షన్ నుంచి, కంగారు ఏముంది, 2 days ట్రిప్కి పెద్ద ప్యాకింగ్ ఏముంటుంది అనుకుని నేను లేజీగా ఉన్నాను. కానీ చివరికి ఫంక్షన్ దగ్గర లేట్ అయిపోయింది, ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా దాంతో కంగారు అయిపోయి గబ ప్యాక్ చేసేసాను అనమాట. కానీ ఏమీ కూడా మర్చిపోలేదు, అన్నీ కావాల్సినవన్నీ కూడా పట్టుకెళ్ళాము. ఇంక ఇక్కడ మా హస్బెండ్ డ్రెస్ కూడా ఇంకా తెచ్చుకోలేదు, తను స్టిచ్చింగ్ ఇచ్చింది. సో అది కూడా తర్వాత పెడతారనమాట. ఇక్కడ స్నాక్స్, ఆ 2 daysకి కావాల్సిన స్నాక్స్ కానీ ఇంకా ఐడి ప్రూఫ్స్ కానీ ఇవన్నీ కూడా సర్దేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. కానీ చాలా హడావుడి అయిపోయింది, కానీ టైంకి రీచ్ అయిపోయింది. కంగారు ఎందుకంటే మేము ఎక్కే ట్రైన్ మా ఊరిలో కాదు, వేరే ఊరు వెళ్ళి ఎక్కాలన్నమాట. మనకి దానికి 1 hour డిస్టెన్స్, 1 hour జర్నీ ఉంటుంది. సో దానికోసం అనమాట, రీచ్ అవుతామా లేదా ట్రైన్కి అని కంగారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు రెడీగానే ఉన్నారు. సో మనమే లేట్ చేసాం, కానీ అంత టైంకి అలా సెట్ అయిపోయింది లేండి. ఇక్కడ ఇంకా నైట్ డ్రెస్సులు, టవల్స్, ఇంక వేసుకోవాల్సిన డ్రెస్సులు, ఆధార్ కార్డు మొత్తం పెట్టేసుకున్నాను అనమాట. సో ఆధార్ కార్డ్ గురించి ఒక సీన్ జరిగింది అక్కడికి వెళ్ళాక, అది ఎంత కామెడీగా ఉందో అక్కడికి వెళ్ళే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందులో పెట్టాను కదా, పెట్టలేదేమని అనుకుని ఎంత కంగారు పడ్డానంటే చాలా కంగారు పడ్డాను, ఏడుపు ఒకటే తక్కువ. సో ఇక్కడ బ్యాగ్ మొత్తం కంప్లీట్గా పెట్టేస్తున్నారు. ఇక్కడ సరిపోవట్లేదని చెప్పి ఓంకార్ పైకి ఎక్కి కూర్చుంటున్నాడు అనమాట, దగ్గరికి అవ్వి జిప్ అది పడుతుందని. ఆ బ్యాగ్ అంత ఉంది కానీ చాలా అంటే చాలా ఐటమ్స్ పడతాయి అందులో. సో మొత్తానికి ఇక్కడ అయిపోయి ప్యాక్ చేసేస్తున్నారనమాట. సో నేను నేను ఫ్రెష్ అయిపోయి కంఫర్టబుల్ డ్రెస్లోకి మారిపోయాను. ఇంకో ఓంకార్కి కూడా వేసుకుంటున్నాడు, ఇయర్ రింగ్స్ పెట్టేసుకుని బొట్టెడేసుకుంటూ అయిపోయినట్టే. సో ఇక్కడ స్టేషన్కి వచ్చేసాం, అందరూ కూడా ఆటో మీద వచ్చేసాం అనమాట. 1 hourలో కంప్లీట్గా టైం అనేది సరిపోయింది. ఇంకా టైం కూడా మిగిలింది లేదు, ఒక ½ an hour ముందే వచ్చేసాం. సో ఇక్కడ మహాలయ అదిగోండి, అక్కడికి వెళ్ళి ఎక్కామన్నమాట ట్రైన్. అంటే త్వరగా తీసుకున్నాం కదా, ఏంటి ముందు ప్లాన్ లేదు కదా, ముందు రిజర్వేషన్స్ కానీ ఇవేం చేయించుకోకుండా అప్పుడప్పుడు అనుకున్న ట్రిప్ కాబట్టి అక్కడికి వెళ్ళి ఎక్కాల్సి వచ్చిందనమాట. సో ఇది అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి వేరే చోటుకు వచ్చామని చెప్పాను కదా. సో ఇంకా ట్రైన్ రావడానికి టైం ఉంటే ఒక ½ an hour వరకు ఉందన్నమాట టైము. సో అందరూ వెయిట్ చేస్తున్నాం అనమాట అక్కడ. ఏదో ఈ లోపు మా వాడు ఫోన్ తీసేసుకుని వాడు వీడియోస్ షూట్ చేసేసుకుంటున్నాడు, అందరినీ కూడా షూట్ చేస్తున్నాడు. మెమొరీ అంతా కూడా ఫుల్ చేంజ్ చేసాడు. ఇక్కడ పక్కన కళ్యాణ మండపం ఉంటే అది లైటింగ్ అది బాగుందని చెప్పి వాకింగ్ చేసాం కదా చెప్పు చెప్పు వాకింగ్ చేసాం కదా చెప్పు. ఇక్కడైనా మనకి
ఆగిపోతున్నాం ఏంటి వెళ్ళరా చెప్పు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందండి, మనం ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చాం. ఎందుకంటో మనం చూసుకోలేదు మన అడవుల్లో. అవి బాబా అక్కడ ఏమంటాడు అంత చక్కగా ఎల్ఈడి లైట్లు వేసి మనం చూడలేదు. తిరిగేసాం అటు ఇటు. ఎలాగైతే మనం వచ్చేసాం. కరెక్ట్గా ఇదే ప్లేస్లోకి వచ్చేసాం మనం. అమ్మయ్య ఒడమోస రాసుకుంటే సరిపోదు. వాళ్ళిద్దరు ఏదో లోకల్లో ఇద్దరు గొప్పలు అనేసుకుంటారు, కానీ ఇద్దరు గొప్పలు కాదు, ఇద్దరు తెంగరోళ్ళే. సో అలా సరదాగా మాట్లాడుకుంటూ అలా టైం అనేది గడిచిపోయింది. ఇక్కడ మా లేహ బిస్కెట్ తింటూ అందరికీ పెడతానని పిలుస్తుంది అనమాట. అది ఎంత ఇదంటే అది పిలిచినప్పుడు వెళ్ళకపోతే చీరేసుకుంటుంది, మామూలుగా కాదు. ఏం చీరేసుకుంటుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరికీ బిస్కెట్స్ తినిపిస్తుంది అనమాట. అది కానీ నిజానికి తినిపించదు, నోటి దగ్గర పెట్టుకుని లాగేసుకుంటుంది. ఇంకో ఇక్కడ మళ్ళీ వాళ్ళిద్దరికి తినిపిస్తానికి రమ్మంటుంది అనమాట. తినేది ఉండదు, చేసేది ఉండదు, కానీ మొత్తం పాడు చేసేస్తుంది. ఇంకో అందరికీ తినిపిస్తుంది. ఇక్కడ ఓంకార్ని రూపాయి చేయమంటే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తాడు. తెగ యాక్ట్ చేస్తున్నాడు అక్కడ. ఇంక యోగిత్ గడు ఉంటే ఇద్దరిని ఆపలేమన్నమాట. అలాగుంటుంది వాళ్ళతోటి. ఇంకో ఇక్కడ మొత్తం ఊసేస్తుంది, అంతే. తినదో చేయదు, అలాగే నోట్లో పెట్టుకోవడం, చప్పలించడం, ఊసేయడం, నాకు పామేయడం. ఇక్కడ ట్రైన్ వచ్చేసింది మొత్తానికి. అనుకున్న టైంకి ట్రైన్ వచ్చేసింది. సో ట్రైన్ ఎక్కేసామన్నమాట. చూడండి, ఇందాక ముందుకి వెనక్కి వెళ్ళాం. అదే బాగానే ఉంది, సీట్లు పెద్దగానే ఉన్నాయి. ట్రైన్ అంతా మాదేనండి, కొనేసామండి. ఏది వెళ్ళి చూడండి, ఎందుకు అరుస్తున్నా, నేను సౌండ్ తీసేస్తాను. సోయా ఇంకా నైట్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా పడుకున్న తర్వాత ట్రైన్ అదంతా కూడా చాలా నీట్గా ఉంది. సీట్స్ అవి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. స్లీపరే కాబట్టి చాలా కంఫర్టబుల్గా నైట్ అంతా అందరూ పడుకుని పోయారు అనమాట. 6:30కి ట్రైన్ ఎక్కాము. ఎర్లీ మార్నింగ్ 4:30కి ట్రైన్ దిగామన్నమాట. సో ఇక్కడ అందరూ అదే బయటకు వచ్చేసి మా బుడ్డదానికి చాలా మంచిగా ఉంది. ఎంత మంచి ఉందంటే చాలా చలిగా ఉంది. సో మేము చాలా రిస్క్ చేసి స్వెటర్స్ కూడా వేసుకోకుండా వచ్చేసాం అన్నమాట. అంత మంచిగా చలిగా కూడా ఉంది. సో ఇంక ఇక్కడ 4:30కి దిగాక ఏంటది దర్శనం కూపన్స్ ఇస్తారు కదా, విష్ణు నివాస్ దగ్గరను ఇంకెక్కడో 2-3 ప్లేసెస్లు ఇస్తారు. రైల్వే స్టేషన్కి దగ్గరలో విష్ణు నివాస్ ఉందన్నమాట, పక్కనే వాకబుల్ డిస్టెన్స్. ఇలా దిగి అలా వెళ్ళిపోవచ్చు. సో 4:30కి దిగాం కదా, ఇంక ఇక్కడ అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట లైన్లో నుంచుంటే. కానీ 4:30కి నుంచున్నాం లైన్లో, 7:30కి బయటకు వచ్చాం. లిటరల్గా అంత జనం ఉన్నారనమాట. సో ఏంటిది 4:30కి కాదు, 3:30కి అనుకుంటాం. మేము 3:30కి అనుకుంటా దిగాము, అంతే. 4:30కో అంతే, 4:30, 3:30 ఆ టైం సరిగ్గా గుర్తు రావట్లేదు. కానీ మాకు 4కి వచ్చిందనమాట దర్శనం టికెట్స్, టోకెన్స్. సో అవి తీసుకోవడానికి అంతసేపు నుంచోవాల్సి వచ్చింది. 300 రూపీస్ తీసుకుందాం అనుకున్నాం, కానీ అది కూడా అవ్వలేదు. జనం ఉన్నారు, అమ్మ బాబు, క్రౌడ్ మామూలుగా లేదు. సాటర్డే సండే, సెకండ్ సాటర్డే అనుకుంటో ఏంటో, కానీ సాటర్డే కూడా ఏదో మంచి రోజు అంట, ఏదో అమావాస్య ఉందంట. అది మంచి రోజు అని ఆ రోజు కూడా చాలా అంటే చాలా జనం ఉన్నారు. ముందే ప్లాన్ చేసుకుని ఉంటే ఆన్లైన్లో బుకింగ్ చేసేసుకునే వాళ్ళం, కానీ ముందు ప్లాన్ కాదు కదా, అప్పటికప్పుడు అనుకున్నాం. మనకి అంతసేపు నుంచోవాల్సి వచ్చిందనమాట. సో ఇదే అక్కడ లైన్ చూడండి, వెళ్తున్నామా తిరుగుతానే ఉంటాం. ఆ బిల్డింగ్ 3-4 టైమ్స్
ఏమంటారు, మార్నింగ్ వాక్ చేసినంత పని అయింది. ఆధార్ కార్డులు కనపడలేదు. చెప్పు కనిపించలేదు. మళ్ళీ కాదు బయటికి మళ్ళీ చెక్ చేద్దాం. బ్యాగ్ చెక్ చెక్ చేసి ఏమో ఒక్క దొరికినాయి అక్క అని సో అక్కడ ఆధార్ కార్డ్స్ ఏంటంటే నేను బ్యాగ్లో పెట్టాను కదా, సో దగ్గరికి వస్తున్నారని అందరూ చేతుల్లో ఆధార్ కార్డ్స్ తీసి పట్టుకుంటున్నారనమాట. నాకు ఎందుకో డౌట్ వచ్చి మనం కూడా తీసేసుకుందామని జిప్లోంచి ఓపెన్ చేసి చూస్తే ఆధార్ కార్డ్స్ కనిపించలేదు. సో ఆధార్ కార్డ్స్ మ్యాండేటరీ కదా, అంతే. ఇంకా టెన్షన్ స్టార్ట్ అయ్యి లైన్ ఏమో కదులుతుంది, మన పక్కకు వెళ్ళడానికి కూడా లేదు, ఎందుకంటే ఎక్కడికక్కడ మొత్తం మెస్ పెట్టేశారు. ఓ పక్కకు వెళ్ళి ఆధార్ కార్డ్స్ తీసుకోవాలంటే కంప్లీట్గా బయటకు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎన్ని అవర్స్, అప్పటికే 2 hours దాకా అయిపోయిందనమాట. ఉన్నాయి ఆధార్ కార్డ్స్, సైడ్ జిప్లో పెట్టాను. బట్టలు ఎక్కువ ఉండి ఆ సైడ్ జిప్లోంచి చేయ కిందకి వెళ్ళలేదన్నమాట. ఇవి సన్నంగా ఉంటాయి కదా, సైడ్ ఉండిపోయినాయి. 2-3 times బట్టలు తీసి వెతుకుతానే ఉన్నాం. లైన్లో నడుస్తూనే ఎక్కువ మంది ఉన్నాం కదా, 2 జతలు ఒకలో చేతితో పట్టుకుని 2-3 times వెతుకుతానే ఉన్నా కూడా ఆధార్ కార్డ్స్ కనిపించలేదు. అంతే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు లైన్లో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, ఏం కంగారు పడొద్దు, మనకి ఫోన్లో ఉన్నా కూడా సరిపోతుంది అని చెప్పారు. చెప్పినా ఏమో వాడు యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తాం, ఇంకా వేరే ఆప్షన్ లేదా ఏంటి అని చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. కాకపోతే బట్టలన్నీ తీసేసాక సైడ్ జిప్లోనే ఉంది ఖాళీ వచ్చి, అవి అప్పుడు బయటకు వచ్చినాయి అనమాట. సైడ్ జిప్లోనే ఉంది. అప్పుడు కొంచెం ముఖం మీద నవ్వు ఇవన్నీ వచ్చినాయి. కానీ లోపలికి వెళ్ళేకి చూస్తే 90% ఎవరు కూడా ఆధార్ కార్డ్స్ క్యారీ చేయట్లేదు. అందరూ కూడా మొబైల్ ఫోన్స్లో అది ఫోటోయే చూపిస్తున్నారు. అక్కడికి వెళ్ళాక దీనికోసమా ఇంత టెన్షన్ పడ్డాను అనుకున్నా. ఆల్రెడీ ఉన్నాయి ఫోన్లో, మా 3 ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. ఓంకార్కి ఆధార్ కార్డు అక్కర్లేదు, ఎందుకంటే 6 years కదా, 13 years నుంచి ఆధార్ కార్డే కావాలన్నమాట. ఎంత ఉన్నా ఏమో యాక్సెప్ట్ చేస్తారో చేయరో అని టెన్షన్ ఉంటుంది కదా, అదనమాట. అక్కడ మామూలు టెన్షన్ పడలేదు. అది అక్కడ వీడియో తీయాల్సింది నువ్వు టెన్షన్ పడుతున్నప్పుడు అని మాట్లాడుకున్నాం అనమాట. దాని గురించి తీరా చూస్తే లోపలికి వెళ్ళాక ఎవరు కూడా ఆధార్ కార్డ్ చూపించలేదు, అందరూ మొబైల్ ఫోన్స్లోనే చూపించేశారు. అలాగే చాలా సాఫీగా అయిపోయిందనమాట. అక్కడ చూసారా డే లైట్ వచ్చేసింది. నైట్ midnight దిగాము, డే లైట్ వచ్చేసింది. కానీ ఇది దిగిన రోజు కదా, ఆ రోజు దర్శనానికి అయితే వెళ్ళలేదన్నమాట. సో ఆ రోజు దర్శనం టికెట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ డే మార్నింగ్ 4కి వచ్చినాయి అనమాట. సో ఇది టోకెన్స్ తీసేసుకొని బయటకు వచ్చాక అదే కొండపైకి వెళ్ళడానికి దేని మీద వెళ్ళడం ఏంటి అని డిస్కషన్స్ చేసుకుంటున్నారనమాట వాళ్ళు. టికెట్స్ అని ఓ చోట పెట్టుకొని ఇవన్నీ మొత్తానికి జీప్ మాట్లాడేసుకొని వెళ్ళిపోయామన్నమాట. నేను ఇచ్చే నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పే ఒక సలహా ఏంటంటే, కొండపైకి వెళ్ళే వాళ్ళు ఏసీ బస్సులు కానీ అస్సలు ఏసీ ఎలక్ట్రిక్ మాత్రం చూస్ చేసుకోకండి. ఎందుకంటే తెలుసు కదా మీ అందరికి ఎంత బ్యూటిఫుల్ సీనరీ ఉంటుందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మార్నింగ్ ఎంత అయిందంటే టైం అప్పటికి 7:30, అంతే 7:30 to 8 ఆ టైంకి అనమాట. ఎంత బాగుందంటే మంచు పడి. అక్కడ ఓంకార్ ఎందుకు ఏడుస్తున్నాడంటే చివరి కూర్చుంటానే ఏడుస్తున్నాడు అనమాట. అది యోగిత్తు చివరి కూర్చున్నాడు కదా, సో వీడు కూడా నేను చివర కూర్చొని చూస్తాను అని ఏడుస్తున్నారు. కానీ వంపులు ఇవన్నీ ఉంటాయి కదా, పడిపోతారా అని వద్దని చెప్తున్నా కూడా వింటలేదు. ఇది సెక్యూరిటీ చెక్ ఇన్ అనమాట. సో సెక్యూరిటీ అంతా అయిపోయాక స్టార్ట్ అయిపోయాము. మా జీప్ నడిపే అతను డ్రైవరు అసలు గాల్లో తీసుకెళ్ళాడు. ఎంత స్పీడ్గా వెళ్ళామంటే 1 hour అలా పడుతుంది అన్నారు. మేము 30 minutes కూడా పట్టలేదు అనుకుంటా, 20 minutesలో కొండపైకి వెళ్ళిపోయాం. అంత స్పీడ్గా తీసుకెళ్ళారు. ఎంత కంగారు వచ్చిందంటే దేనో దాన్ని గుద్దేస్తాడా ఏంటి అని చాలా అంటే చాలా కంగారు వచ్చింది. కానీ అవునులే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి, మనకి కొత్త కాబట్టి ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది. సో అది కొండపైకి వెళ్ళి కూడా నన్ను అడిగితే, అంటే సీనరీ వాచ్ చేద్దాం, ఆ వ్యాలీస్ కానీ చల్లటి గాలి ఇవన్నీ రావాలి అనుకుంటే మాత్రం
జీపే ప్రిఫర్ చేయండి లేదా కారు, అంతే. ఏసీ బస్ మాత్రం వద్దు, ఎందుకంటే మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది కదా. సో అదనమాట. మేమంతే చాలా మంచి సీనరీ చూసాము. ఆబ్వియస్గా మంకీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది కొండపైకి అంతే సెక్యూరిటీ చెకింగ్కి దిగామన్నమాట. దిగి ఇప్పుడు కొండపైకి స్టార్ట్ చేసేసాం. ఓంకార్ స్టార్టింగ్ ఏడ్చాడు కదా, కొంత దూరం వెళ్ళాక అదిగో నేను ఫస్ట్ కూర్చున్నాను, వాడి వెనకాల సైడ్కి వచ్చేసాడు. వాడికి సినిమా అర్థమైపోయి ఇక్కడ చూడండి నా డ్రెస్ పట్టుకుని ఎలా లాగేస్తాడో. ఎందుకంటే నేను పడిపోతానని వాడు భయపడి నన్ను వెనక్కి లాగడానికి పట్టుకుంటాడనమాట. లిటరల్లీ కొండపైకి ఎక్కే వరకు కూడా డ్రెస్ ఎంత గట్టిగా పట్టుకుని ఉన్నాడంటే భయం. కానీ ఏదో చేసేద్దాం, ఏదో చూసేద్దాం, మా అంతా ఇంత లేరు అని. అదిగోండి చూడండి అక్కడ డ్రెస్సు వెళ్ళే వరకు పట్టుకునే ఉన్నాడనమాట. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇంక ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను. మంచు చాలా అంటే చాలా స్నోగా ఉందన్నమాట. అక్కడ వ్యాలీస్ ఇవన్నీ కవర్ అయిపోయి ఉన్నాయి స్నో తోటి. చూడండి కిందకు వచ్చేటప్పుడైతే మేము ఎప్పుడు వచ్చాం, ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి ఇంకేమీ లేవన్నమాట. మంచి అది ఏమీ లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం వెనకాలంతా స్నో కవర్ చేసేసి ఉంది వ్యాలీస్, వాటిని మౌంటైన్స్ని కూడా. అందుకే చాలా వరకు మౌంటైన్స్ గట్రా ఏం కనిపించలేదు, కానీ అది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో దీంతో తిరుపతి అని మీ అందరికీ అర్థమైంది కదా. సో అదనమాట. ఇక్కడతోటి ఇంకా వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ నుంచి మేము ఏ ప్లేసెస్ విజిట్ చేసాము, ఎలా ఉన్నాయి, కొన్ని ప్లేసెస్కి మేము రాంగ్ టైంలో వెళ్ళాం. అండ్ చాలా షార్ట్ టైం ఉండడం వల్ల కొన్ని ఆగిపోవాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే కంప్లీట్గా 2 days కూడా లేము కదా. ఫ్రైడే నైట్ వెళ్ళాం, సాటర్డే కంప్లీట్గా ఉన్నాం, అండ్ సండే ఈవినింగ్ వచ్చేసాం అనమాట. సండే ఈవినింగ్ రిటర్న్ ఎక్కేసి మండే మార్నింగ్కి వచ్చేసాం అనమాట. సో ఈ షార్ట్ ట్రిప్లో ఏమేమి చూసామో నేను అవన్నీ కూడా నెమ్మదిగా షేర్ చేస్తాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోకి నేను ఇచ్చే థంబ్నైల్ ఎలైట్ హర్ష అని ఇన్స్టాగ్రామ్ పేజ్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ తను చేశాడనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు. సో ఎవరైనా యూట్యూబర్స్ థంబ్నైల్ చేయించుకోవాలనుకుంటే నేను తనని చాలా అంటే చాలా హైలీ రికమెండ్ చేస్తాను అనమాట. చాలా బాగా చేస్తున్నాడు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.